ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 23వ తేదీ శుక్రవారం 2024 సంవత్సరం మధ్యాహ్నం 1:15కి చిత్రీకరించడమైనది. దేవుడు ఎన్నో నేను బతికుండడమే ఆయన చేసిన మేలు. నా కుటుంబం అందరూ కష్టమో నష్టమో చక్కగా ఉన్నారు, అదే మేలు. నేను ఆరోగ్యంగా ఉండడమే మేలు. నిన్నటి దినాన్న నాకు ఆర్డినేషను, అభిషేకం, అలాగే బైబిల్ కోర్సు సర్టిఫికెట్ పొందుకోవడం, అది మేలే, ఉపకారమే. కాబట్టి ఈ చిన్న చరణం పాడి అప్పుడు విషయానికి వస్తాను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పుటేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పుటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోవడం అంటే ఆయనకి థ్యాంక్స్ చెప్పడం అన్నమాట. దేవాది దేవుడు, రాజాది రాజు, ప్రభువులకు ప్రభు. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఆగస్టు 23వ తారీఖు శుక్రవారం 2024 సంవత్సరం మధ్యాహ్నం 1:15 ప్రాంతంలో చిత్రీకరించడమైంది. ప్రాముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, నిన్న అనగా 22వ తేదీ భవానీపురం అట్కిన్సన్ స్కూల్ ఎదురు రోడ్లోని అమ్నోసు ప్రార్థనా మందిరంలో డాక్టర్ కొండవీటి బాబురావు గారు, ఇంకా వారి ద్వారా వచ్చిన ముఖ్యమైన దైవజనులు, అతిథులు, వాళ్ళ చేత అభిషేకం పొందడం, బైబిల్ కోర్సు సర్టిఫికెట్, నిన్న చూపించాను అనుకుంటున్నాను. ఇది ఎందుకంటే అంటున్నాను, రెవరెండ్గా అభిషేకం పొందడం, ఒలివ నూనెతో అభిషేకం పొందడం, బైబిల్ కోర్సు, ఇవి నాకు కొత్త కాదు. 2009, 2010 సంవత్సరాల ప్రాంతంలో ఒకటి తెనాలి డగ్లస్ చర్చిలో ఆల్ ఇండియా ఇండిపెండెంట్ చర్చెస్ డయాసిస్ ఆధ్వర్యంలో ఒకసారి రెవరెండ్ అభిషేకం పొందా. అదేవిధంగా ముదునూరుపాడు స్వస్థతాశాలలో బిషప్ అద్దంకి జానయ్య గారు, ప్రతాప్ సిన్హా, కొమానపల్లి వంటి దైవజనుల ద్వారా అభిషేకం పొందాను. ఒకసారి చెప్తున్నానండి, నేను రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా. చాలామంది నాకు ఫేస్బుక్ ద్వారా పంపుతున్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లం, ఐ డోంట్ నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు, రీడింగ్ అండ్ రైటింగ్. ఐ నో తమిళ్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ ఆల్సో. ఇది ఎందుకంటున్నానంటే, నిన్న బాబురావు అయ్య గారు, డాక్టర్ కొండవీటి బాబురావు గారు నన్ను వరుసగా 4 రోజులు బైబిల్ కోర్సుకి రావడం చూసి ఏమన్నారంటే, ఇలాంటి దైవజనుడిని నేను ఎక్కడా చూడలా. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు,
అనే వాక్యం, జీసస్ లవ్స్ యూ, ఇంకొకటి ఏమో ఘనతకు ముందు వినయం నడుచును. ఇలాగా పలు రోజుకు ఒక షర్ట్ వేసుకుని వెళ్ళేటప్పటికీ ఇలాంటి దైవజనుడిని షర్ట్ మీద ఎంబ్రాయిడరీ వాక్యాలు వేసుకున్న వాళ్ళని నేను ఎక్కడా చూడలేదని మొదటి రోజు అంటే 19వ తారీఖు, ఆ తర్వాత 22వ తారీఖు నన్ను బహిరంగంగా ప్రశంసించారు మైక్లో మాట్లాడుతూ. ఇది ఒక మర్చిపోలేని మధురానుభూతి. అయితే ఇప్పుడు చూపించిన సర్టిఫికెట్లు అంటే ఆ సర్టిఫికెట్ ఏమని ఉందంటే క్రైస్ట్ అంబాసిడర్స్ చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు అన్నమాట. వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా చెప్తున్నా, 31/2019/1V. మెయిన్ నేను దేవుని దగ్గర కొంతమంది అలాగా బ్యాప్టిజం పొందుతున్నారు, అలాగా అభిషేకం పొందుతున్నారు, వచ్చి లోకస్తులుగా మారిపోతున్నారు. అలాగా కాకుండా ఈ సర్టిఫికెట్ల వల్ల నాకు వచ్చే స్పెషల్ ప్రయోజనం ఏం లేదు. బహిరంగంగా చెప్పుకోవడం మంచిది, ఒక మంచి పని దేవుడి ద్వారా జరిగింది కదా అనేసి చెప్పుకోవటానికి ఇది. అయితే ఇది డాక్టర్ కొండవీటి బాబురావు గారు స్వయంగా చెప్పారు. అది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. ఎవడైనా అభ్యంతర పరిస్థితి ఐఎమ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అనేసి గట్టిగా దబాయించి మాట్లాడండి. మీరు మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మనం రాజులైన యాజకులం, ఎవరు సేవకులు. కాబట్టి ఆ మాట మీ అందరి ఎదురుగా నొక్కి వక్కాణిస్తున్నాను. ఇప్పటికి చెప్తున్నానుగా, నేను లూథరను, బ్యాప్టిస్టు, RCM, పెంతెకోస్తు, హోసన్నా మినిస్ట్రీస్ భేదభావాలు లేవండి. అపోస్తులు 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అయితే నేను ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తుంటాను. ప్రస్తుతం నేను ఒక్కడనే విజయవాడ వించిపేట 1 టౌన్లో నివసిస్తున్నాను. నేను ఎవరిని పంపితే ఆశీర్వాదమే, నాకుగా నేను పొరపాటున అడగను ఫోన్పే ద్వారా అని. కానీ చెప్పమంటున్నారు నా శ్రేయోభిలాషులు. రత్నం ఫ్రాన్సిస్ 9391450191 ఇది నా ఫోన్ నెంబర్, నా వాట్సాప్ నెంబర్, నా ఫోన్పే నెంబర్. అది పంపడం దేవుని చిత్తం, మీ ఇష్టం. అయితే దైవజనులు మోగులూరి ఎలీషా అయ్య గారు, ఆయనకి ఎంతో రుణపడి ఉన్నా. కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే ఎన్నోసార్లు నాకు ఎంతో కొంత గుప్పిలు విప్పి ఫోన్పే ద్వారా పంపారు. అలాగే ఒక దశలో నేను ఫోన్ పోగొట్టుకుంటే చాలా బాధలో ఉన్నా. ఏదో మాటల సందర్భంలో రెవరెండ్ డాక్టర్ అల్లూరి విశ్వప్రసాద్ అయ్య గారు కూడా నాకు ఒకసారి ఇలాగే ఆర్థిక సహాయం చేశారు. ఒక మంచిని మనం పబ్లిక్ చేయడం తప్పు లేదండి. నాకుగా నేను అడుగుతూ కూర్చోాల. ఒక దశలో డాక్టర్ దండల దేవసహాయం గారు గుణదల, ఆయన కూడా నువ్వు ఫ్రాన్సిస్ గారు మీరు మా ఫాదర్ ఫిగర్ అంటే తండ్రి సమానులు అని అన్నిసార్లు కాదు, నేను అడగడం కూడా లేదు, కానీ ఆయన అలాగా 1-2 సార్లు ఇచ్చిన సందర్భాలు ఉంది. కాబట్టి దైవజనులు మోగులూరి ఎలీషా అయ్య గారిని, డాక్టర్ అల్లూరి విశ్వప్రసాద్ గారిని, సజ్జా బర్నబాస్ అయ్య గారు గుడివాడ, ఇలాంటి దైవజనులు నేను అడగకుండా వాళ్ళు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తిని లేదనకూడదు. అయితే ఇప్పుడు నాకు పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేదండి, రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను. అయితే ఈ సందర్భంలో ఒక మాట చెప్పదలిచానండి, నాకు చాలా కోపం వస్తుంది. నేను కొన్ని నా యొక్క వీడియోలు మై స్టేటస్లో పంపుతుంటాను. దాంతోపాటు నా ఆత్మీయ తండ్రి బ్రదర్ ఏసన్న గారి వీడియోలు కూడా మై స్టేటస్లో పెడుతుంటా. ఈ మధ్య నాకు ఒకళ్ళంటే నేను పేరు పెట్టి క్లియర్గా చెప్తున్నా, అయ్యా NCTS బైబిల్ కాలేజ్ వాళ్ళు, మీరు మీ పబ్లిసిటీ ఏదైనా ఉంటే మీరు పర్సనల్గా చేసుకోండి, నా యొక్క మై స్టేటస్లో పెట్టకండి. అలాగే ఇంకా ఒకళ్ళిద్దరు పెట్టారు, గందరగోళం చేయమాకండి. మీకు ఏదైనా ఉంటే మీ గొప్పతనాలు లేదా మీ పబ్లిసిటీలు ఏదైనా ఉంటే మీరు పర్సనల్గా వేరే చేసుకోండి. నా
మై స్టేటస్లో మీరు పెట్టమాకండి. నాకు కోపం వస్తుంది, బాధ కూడా వస్తుంది. మీరు అర్థం చేసుకోండి. అలాగే ఇతరులని ఇబ్బంది పెట్టకూడదు మనం. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టమాకండి. సరే, ఈరోజు నుండి చాలా 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 ప్రార్థనాపూర్వకంగా ఇంకా ఎందుకంటే శరీరం అసలు సహకరించట్లేదండి. మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చింది లైట్గా. దేవుడే యెహోవా ఈరే అని వదిలేశాను. ఇంకా పవిత్రంగా జీవించాలనేసి నేను దేవుడిని అడుగుతున్నా. ప్రభువా, నేను ఊరు వాడంతా తిరుగుతూ, అంటే నా బట్టల మీద ఉంటుంది కదండి యేసుక్రీస్తు మహాదేవుడు, యెహోవా యూదా గోత్రపు సింహం, యేసు రక్తమే జయం, ఇలాంటి డిఫరెన్స్ వాక్యాలు. అది అలా నేను వెళ్ళిపోతూనే ఉంటాను. అనేక మతాలు కులాల వాళ్ళు చూస్తారు. అంటే ఆయన వాక్యాన్ని నేను పబ్లిక్ చేస్తున్నాను అన్నమాట. అయితే పాటలు పాడతాను, దేవుని కృపను బట్టి వాక్యం చెప్తాను, ప్రార్థన చేస్తాను, అన్నీ ఉన్నాయి. నేను ఎక్కువ చేసేది ఇదండి. చాలామంది సేవకులు అనేక సందర్భాల్లో నాతో ఫోటో దిగుతున్నారు. సాధారణంగా మనం చూడండి, ఓ మినిస్టర్ గారితో, సినిమా యాక్టర్ దగ్గర, అయ్యా మీతో కలిసి ఓ ఫోటో దిగాలి అంటుంటాం. కానీ చాలామంది పాస్టర్లు, అయ్యా మీతో ఫోటో దిగుతూ ఉండే వాక్యం భలే ఉందండి అన్న సందర్భాలు ఉంది. ఇదంతా దేవుని కృప కృప కృప. అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ దామాల విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేక వందనాలు. నాకు తెలిసిన దైవజనులందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నాకు మెయిన్ కారణం ఏంటంటే, నా వీడియోలో లేదా నా యొక్క మై స్టేటస్లో కానీ ఎవరు ఎలాంటివి జోక్యాలు కల్పించుకోమాకండి. నా సొంతంగా మంచో చెడో నా మానాన్ని నన్ను బతకనివ్వండి. ఇంకొకటి నాకున్న చిరాకు ఏంటంటే, ఒక అయ్యగారితో, ఒక దైవజనుడితో నేను మాట్లాడుతున్నాను అనుకో, ఆ మాట్లాడేటప్పుడు ఇంకొకళ్ళు తగుదునమ్మా అని వచ్చి, కానీ ఫ్రాన్సిస్ గారు మీరు అలా మాట్లాడకంటే ఇలా చేసి ఉంటే బాగుంటుంది, అది ఇది అంటుంటారు. అలాగా మధ్యలో పానకంలో పుడకలాగా ఎవరు వచ్చినా అది ఒకటి నాలో వీక్ పాయింట్. నేను ఊరుకోను. నా ఒపీనియన్ ఏంటో, నేను చెప్పదలిచిందేంటో అవతల వ్యక్తితో మాట్లాడుతుంటాను, చెప్తుంటాను. నేనేం చిన్నపిల్లడిని కాదుగా. వీళ్ళు కాకా పట్టినట్టుగా ఓవర్ యాక్టింగ్ చేస్తూ అయితే అయ్యగారు అంటే మూడవ మనిషి సంగతి చెప్తున్నా. అలాగా తప్పు. ఒకళ్ళతో అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు మధ్యలో ఇతరులు జోక్యం చేసుకోకూడదు. సరే, ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళందరి కోసం నేను నిత్యం నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారిని దేవుడు సమృద్ధిగా దీవించాలని. నా కోసం మీరు కూడా, ఒక దైవజనుడి కోసం మీరు ప్రార్థన చేస్తే అది మీకు ఎంతో ఆశీర్వాదం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పోతే స్వర్ణలత గారు ఇంకా ఒకళ్ళిద్దరు ఫోన్పే పంపుతానన్నారు. అది వారి ఇష్టం. అయితే నాకు అత్యంత ఇష్టమైన భీమవరంలో మణి చాలా మంచి అమ్మాయి. అంటే నా వయసులో సగం ఉండదు. ఆమె మాట తీరు నాకు చాలా ఇష్టం. ఆమె గురించి మాత్రం మరవకుండా ప్రార్థన చేస్తున్నాను. బి సుజాత వెర్రి బాగులదలా ఉంటుంది కానీ మానసిక రోగి. ఆమె కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆమెను తన తల్లిదండ్రుల వద్దకు చేర్చి గొప్ప ప్రార్థనా పరురాలిగా మార్చమని. ఎందుకంటే నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి మన దేవుడు భూమి మీద అవతరించాడు. సరే, వీలైనంత వరకు మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రార్థనకి వెంటనే జవాబు రాలేదని విసుక్కోకండి. యెషయా 30వ అధ్యాయం 18వ వచనంలో ఉంది, ఆయన మీ యందు దయ చూపవలనని ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని నిలువబడి ఉన్నాడు అని. మా విజయవాడ వించిపేట వంటంలో కొంతమంది, ఏమండి నా కోసం ప్రార్థన చేయండి, మా అమ్మాయికి ఒంట్లో బాగలేదు, ఏమండి నాకు ఇది పరిస్థితి. ప్రార్థన నన్ను చేయమంటారు కానీ వాళ్ళు యేసుని నమ్మాలి, వాళ్ళు కూడా యేసుని ప్రార్థన చేయాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. ఫ్రాన్సిస్ ప్రార్థన చేయగానే అద్భుతాలు జరుగుతాయి అనుకోవడం పొరపాటు. నేను నా బాధ్యతగా దైవజనుడిగా నేను ఎవరెవరు చెప్పినా కూడా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నా. అయితే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా వ్యక్తిగతంగా యేసుని నమ్మండి, యేసుని ప్రార్థన చేయండి. అప్పుడు మెజారిటీ పెరిగి తొందరగా మీ కోరిక నెరవేరుతుంది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. God bless you. Thank you once again.